హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ రోజు అయితే మేము ముందుకు ఒక మంచి మసాలా రిచ్ వెజిటేరియన్ మంచి కోఫ్తా కర్రీ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. మలై కోఫ్తా మసాలా కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. బగారా, బిర్యానీ, వైట్ రైస్, చపాతీ, పుల్కా, పూరి ఎందులోకైనా బాగుంటుందండి. చేసుకోవడం కొంచెం టైం పడుతుందేమో కానీ కర్రీ మాత్రం మస్తు రిచ్నెస్తోనే ఉంటుంది. అండ్ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నా, చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, వెజిటేరియన్ వాళ్ళకి సూపర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. సో మలై కోఫ్తా కర్రీ ఈ రెసిపీ ఒక్కసారి చూసారంటే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తారు. ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే వాళ్ళు మంచిగా తింటారు. రానున్న సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా వెరైటీ వాళ్ళకి చేసి పెట్టారంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలా ఉందో మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మలై కోఫ్తా కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదామా. మలై కోఫ్తా కర్రీ కోసం కోఫ్తాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టఫింగ్కి మనము ఇక్కడ పొటాటో అలాగే పన్నీర్ని యూజ్ చేస్తాము. అందుకోసం ఇక్కడ నేను ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కాగిన తర్వాత నేను ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాచిన చెక్క, కొద్దిగా షాజీరా. ఈ స్పైసెస్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 kg వరకు టమాటాని వేసుకోవాలి. చిన్న చిన్నగా లేదా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం మనం ప్రిపరేషన్ చేస్తున్నాం అన్నమాట. అలాగే మన కారం తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే మనము ఎండు కారం పొడి కూడా వేస్తాము. ఇంకా కారం అనేది మన ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్లేస్లో మీరు అల్లము వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 8-10 కాజులు వేసుకోవాలి. అలాగే 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి, మస్క మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, అవి వేసుకోవాలన్నమాట. వీటి వల్ల కర్రీ మరింత రుచిగా ఉంటుంది. అలాగే కర్రీకి మంచి రిచ్నెస్ అనేది వచ్చి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గనిచ్చుకోవాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చల్లగా ఇంతవరకు పక్కన పెట్టేసి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని. సో ఇది కంప్లీట్గా చల్లగా అయ్యే లోపల మనం కోఫ్తా ప్రిపరేషన్ అనేది చూద్దాము. తర్వాత కోఫ్తా కోసం అయితే నేను ఇక్కడ పన్నీర్ని అలాగే ఆలు మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ వచ్చేసి ఒక 1/2 kg దాకా తీసుకున్నాను. దీన్ని మెత్తగా మనం తురుముకోవాలి. జనరల్గా కొబ్బరి కానీ మామిడికాయ కానీ తురుముకుంటాం కదా, దాంతో తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆలు కూడా ఉడకబెట్టేశానండి. పొట్టు తీసి వాటర్లో వేసాను. దీన్ని కూడా ఎక్కడ ఉండలు లేకుండా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. మలై కోఫ్తా కోసం ఈ రెండింటిని మనము యూజ్ చేస్తామన్నమాట. సో ఈ లోపలైతే టమాటా ఆనియన్ పేస్ట్ పూర్తిగా చల్లగా అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ నెయ్యి వల్ల కర్రీకి మరింత రిచ్నెస్ అనేది వస్తుంది. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ గ్రేవీ వేసుకోవాలి అండి. సో ఇందులో మనం జీడిపప్పు అలాగే పుచ్చకాయ గింజలు వేసుకున్నాం కదా, వాటి వల్ల కర్రీ అనేది చాలా స్మూత్ స్ట్రక్చర్లో వచ్చిందనమాట పేస్ట్ అనేది. సో ఇది మంచిగా ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది బయటికి తేలిందండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో కర్రీని మరింత దగ్గర పడేంత వరకు ఈ పేస్ట్ ఉడికించుకోవాలి.
దాదాపు ఒక 20 నిమిషాలు గ్రేవీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెంతి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు నేను ఇక్కడ అమూల్ వారిది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ లేదా నెయ్యిని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడితో మనకు క్రీమీ అయితే రెడీ అయిపోతుంది, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత కోఫ్తాల కోసం ప్రిపరేషన్ చేస్తున్నానండి. మనం ముందుగా తురుము పెట్టుకున్న పన్నీర్ తురుము, అలాగే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని రెండు కలిపేసుకొని ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదు, ఓన్లీ కార్న్ ఫ్లోర్నే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కోఫ్తాలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 కాజుల్ని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. యాక్చువల్ అయితే స్టఫింగ్ మధ్యలో పెడతారు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటారు. కిస్మిస్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే కలిపేస్తున్నాను. తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్ అలాగే ఆలు మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ పడతాయి అనిపిస్తే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మొత్తాన్ని పిండి ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా మిశ్రమాన్ని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని చిన్న బాల్ లాగా ఒత్తుకోవాలి అండి. ఇంకా కోఫ్తా సైజ్ అనేది మన ఇష్టం, మరీ పెద్దగా ఉంటే లోపల ఉడకదండి, కాబట్టి మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే స్మాల్ నుంచి మీడియం సైజులో కోఫ్తాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది కర్రీలో కంటే ఉట్టిగా తిన్నా కూడా బాగుంటున్నాయండి. అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు తిన్నా బాగానే ఉంటాయి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ అలాగే ఆలు కోఫ్తాలని ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల కుక్ కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేదా లో ఫ్లేమ్లో పెట్టేసి అక్కడే ఉండి ఒక్కొక్క కోఫ్తాని మెల్లమెల్ల కదుపుతూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి చూడడానికి అచ్చం మన గులాబ్ జామును బాల్స్ లాగానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో పన్నీర్ యాడ్ చేసాము, ఆలు యాడ్ చేసాము కదా, మధ్యలో కాజులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కోఫ్తాలని స్నాక్ లాగా చేసి ఈవినింగ్ పిల్లలు కూడా పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒక వాయ తర్వాత మరొక వాయ ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరోవైపు మన కోఫ్తాకి సంబంధించిన క్రీమీ గ్రేవీ అయితే రెడీగా ఉంది కదా, అది కొంచెం సిమ్లోనే పెట్టేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకుని ఈ కోఫ్తాలని కర్రీలో వేసేసి ఆ క్రీమ్ అంతా కూడా, అంటే మనం ప్రిపేర్ చేసిన ఈ గ్రేవీ అంతా కూడా కోఫ్తాలకి పట్టేలాగా కింది నుంచి మీది వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ కోఫ్తాలు ఆ గ్రేవీలో బాగా మునిగిపోయి దాని కర్రీ అంతా పట్టి టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, సింపుల్గా రిచ్నెస్తో వెజ్ వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పవచ్చు. మలాయ్ కోఫ్తా మసాలా కర్రీ బగారా ఎందులోకైనా బాగానే ఉంటుంది. బగారానే కాదండి, వైట్ రైస్, ఏదైనా బిర్యానీ చేసినప్పుడు సైడ్ డిష్ కర్రీ లాగా, ఏదైనా అకేషన్ ఇంట్లో ఉన్నప్పుడు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, వెజ్ చేయాలి స్పెషల్లో పన్నీర్తో అనుకున్నప్పుడు రొటీన్గా పన్నీర్ మసాలా కర్రీ, పాలక్ పన్నీర్ ఇలాంటివి కాకుండా ఇలా పన్నీర్ ఆలు వేసి కోఫ్తాలను ప్రిపేర్ చేసి మలాయ్ కోఫ్తా కర్రీ చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ వీకెండ్ ఈ స్పెషల్ రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపం మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.